కాలేజ్ డేస్లోనే ఇలాంటి పోకడలకి యువత ఎందుకు వెళ్తా ఉంది? ఇప్పుడు యాక్చువల్గానంటే ఈ ప్రాబ్లమ్ కాలేజెస్ ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా చూస్తున్నామండి. నిజంగా ఇది సొసైటీ మనం ట్రాన్స్ఫార్మేషన్ ఎలాగైతే టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్గా ముందుకెళ్తుందో, సో మనిషి ఆలోచన విధానం కానీ, లేకపోతే సిస్టమ్ కానీ, లేకపోతే ఈ కల్చర్, సరే కోలివింగ్ అనుకుంటారా, లేకపోతే పెళ్ళిళ్ళ, లేకపోతే బ్రేకప్ల, లవ్ల, ఈ సిస్టమ్ కూడానంటే అన్ని కాలేజీల్లోకి ఇది నెమ్మదిగా పాకేస్తుందండి. ఒకటి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. బట్ లాజికల్గానంటే చాలా కాలేజెస్లో ఈవెన్ మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి ఎన్నో వేల మంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను నేను. చూసిన సందర్భాల్లో కూడానండి ఈ రిలేషన్షిప్స్ అనేది ఎందుకో తెలియదు కానీ సర్వసాధారణం అయిపోయిందండి అన్ని కాలేజీల్లో ఉన్న పిల్లలకి. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే దొంగతనంగా ఓకే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాలంటే సిగ్గుపడేవారు, తెలియకుండా ఉండేవారు, భయపడేవారు, అన్ని రకాల ఉండేది. పేరెంట్స్ తెలిస్తే గొడవలు అయిపోతున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటేనంటే లేకపోతే నామోషిగా చూస్తున్నారు. అదే కదా. అట్లా ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఒకటి. అంటే ఇన్ జనరల్గా చెప్పానండి. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లోకి మన టాపిక్లోకి మనం వచ్చినట్లయితే నాకు ఇక్కడ ఏంటంటేనండి జనరల్గా ఇలాంటి అఫైర్స్ కాలేజీలో సాధారణంగానే చూస్తాను. ఎందుకంటే స్టూడెంట్కి సంబంధించిన పర్సన్ కాబట్టి నేను కౌన్సిలింగ్లు చూస్తాం కాబట్టి చాలా ఆస్పెక్ట్స్ మేము వింటూ ఉంటాం. మా దగ్గరికి వస్తూ ఉంటారు కౌన్సిలింగ్లకి. డ్రగ్ అడిక్ట్స్ కానివ్వండి, మెంటల్గా ఇబ్బంది పడిన వాళ్ళు, బ్రేకప్స్ అయిన వాళ్ళు, చదువు డిస్టర్బ్ అయిన వాళ్ళు చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు. సో అందు గురించి నేను రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాం. ఇది యాక్చువల్గా ఇట్స్ నాట్ దట్ అంటే కౌన్సిలింగ్ అంటే ఓన్లీ చదువుకు సంబంధించి కాకుండా ఈ టైప్ పేరెంట్స్ పిల్లలకు పాపం తీసుకొస్తారు. వాళ్ళు జనరల్గా ఏంటంటే టీనేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎమోషన్స్ అవి ఉంటాయి కాబట్టి సరిగా ఏది మంచి ఏది చెడు తెలుసుకునే పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియని టైంలో వేసే తప్పుల వల్ల జరిగే అనర్థాలు చాలా భయంకరంగా ఉంటాయి. సరే అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటేనండి నేను ఎక్కడ నాకు బాధ అనిపించిందంటే పరిచయమైన రెండో రోజే లవ్ ప్రపోజల్, 7వ రోజుని ఫిజికల్ రిలేషన్ కావాలని అడిగేది. ఇది నాకు సర్ప్రైజింగ్ అనిపించిందండి.